So, hey guys, welcome back to my ఛానల్. సో కొత్త వాళ్ళైతే సింపుల్ ఇంట్రో ఇచ్చేస్తా. ఇట్స్ ఎ వన్ నేమ్ క్లబ్. ప్రతిరోజు వన్కి ఒక వీడియో పెడతా జస్ట్ ఫర్ బ్యాట్మెన్స్. ఎవరైతే అవుట్ దేర్ వితౌట్ స్లీపింగ్ రాత్రి పగలు కష్టపడుతున్నారో ఫోన్ ఇన్స్టాగ్రామ్ చూస్తా వాళ్ళ కోసం మాత్రమే ఈ కంటెంట్. అంతకు మించి ఇంకెవరు కాదు. అండ్ చిన్నపిల్లలకైతే అస్సలు కాదు. సో ప్లీజ్, ఇందులో బూతులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళిపోతాం. 3 AM థాట్స్. ఈరోజు నేను ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడతాను. బికాస్ 3 AM మనకి చాలా థాట్స్ అయితే వస్తాయి. ఎందుకంటే ఇట్స్ లైక్ ఎ మిడ్ నైట్ మోటివేషన్ పీక్ టైం. ఏ ఆలోచిస్తున్నాం, అన్ని ర్యాండమ్ థింగ్స్ అనేవి అన్నీ అవుతూ ఉంటాయి. బట్ దాట్స్ ద రియాలిటీ. నిజంగా 3 AMలో చాలామందికి దే ఫేస్ ద రియాలిటీ. ఎందుకంటే మన చుట్టూ ఫేక్ ఫ్రెండ్స్ ఎవరు ఉండరు, కౌలు చెప్పడానికి ఎవరు ఉండరు. ఇట్స్ ఆల్ అలోన్. మనతో మనం మాత్రమే ఉంటాం. మనతో మనం మాత్రమే ఉంటాం. ఇంకేం ఉండవు, ఇంకా ఏది ఉండదు. అప్పుడే పీక్ టైం. చాలామంది ఇదే పీక్ టైం, ఎందుకంటే చాలా ఎఫిషియెంట్గా అన్నీ ప్లాన్ చేసుకుంటారు. నేను ఎందుకు ఇలా ఉన్నా, నేను ఎందుకు ఇంత బాట్లా ఉన్నా, నేనేమీ చేయట్లేదు, బికాస్ నేను ఒక వేస్ట్ గాడిని, నేను ఒక ఎందుకంటే అవన్నీ నిజాలే. ఎందుకంటే మనం జస్ట్ ఒక ఎంపీసీ మాత్రమే, ఒక ఎన్పీసీ, ఏమీ చేయలేని నాన్ ప్లేయబుల్ క్యారెక్టర్స్. ప్లేయర్స్ అంటే ఎవరో తెలుసా? ఎవరైతే డబ్బులు సంపాదిస్తా ఇంచక్క మన డ్రీమ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ప్లేయర్స్. అండ్ వీ జస్ట్ ఫ్యాంటసైజ్ ద డ్రీమ్ ఆఫ్ అ డ్రీమ్ లైఫ్ that we never own. మనకు నచ్చిన ఫోన్ ఆడేవాడు అన్బాక్స్ చేస్తాడు. హే గైస్, కొత్త ఫోన్ కొన్నా, కొత్త ఐఫోన్ ఈరోజు నేను అన్బాక్స్ చేస్తున్నా, మీరంతా చూసి కొట్టుకోండి. ఎందుకంటే మీరంతా బాటికల్ ఎప్పటికీ కొనుక్కోలేరు కాబట్టి చూసేస్తారు. హే గైస్, ఈరోజు నేను కొత్త ఐఫోన్ కొన్నా, రివ్యూ ఇస్తా, నా ఒపీనియన్ నీకు చెప్తా. ఎందుకంటే నువ్వు బాటికడివి, నీకంటూ ఒపీనియన్ లేదు, నీకంటూ ఇన్కమ్ లేదు, నీకంటూ ఏది లేదు. నేను ఎప్పటికీ ఐఫోన్ కొనలేవు కాబట్టి. ఇంకొకడు మన డ్రీమ్ ఫోన్ని పగలు కొడతాడు. హే గైస్, ఈరోజు నేను ఈ ఐఫోన్ని టేర్ డౌన్ చేస్తాను, లోపల ఏమున్నాయో మీకు ఇప్పి చూపిస్తాను. మనం అంతా చేతకాని వాళ్ళం మ్యాన్. మన డ్రీమ్ లైఫ్, ఎందుకంటే డ్రీమ్స్ అవి ఎందుకు డ్రీమ్స్ అలానే ఎందుకు ఉండిపోతాయి? బికాస్ 3 AMలో మనకు బోలని థాట్స్ వస్తే మనం ఒక వేస్ట్. ఇవన్నీ నిజాలే, గుర్తుపెట్టుకో. ప్రతిదీ నిజం. మన 3 AMలో ఏ థాట్స్ వచ్చు, కానీ మార్నింగే లేచేటప్పుడు బ్యాక్ టు నార్మల్. మళ్ళీ మనం ఒక ఎంపీసీ అని రియలైజ్ అయ్యి సేమ్ స్క్రోలింగ్. ఈ దరిద్రం అంతా ఎక్కడ మొదలైంది? ఇక్కడ మొదలైంది. ఇప్పుడు ఆ బోకుమాయ ఐఫోన్ టచ్ స్క్రీన్ రిలీజ్ చేయకపోతే ఈ దరిద్రం ఇక్కడ దాకా రాదు. అసలు వచ్చింది. ఆ తర్వాత ఏమైంది? 1 GB ప్యాక్ వేసుకున్న వాళ్ళం ఇన్స్టాగ్రామ్ చూసి 1 GB అవగొట్టేవాళ్ళం. టాపప్ ₹20 బొక్క. ₹20 బొక్క పడిపోతుందని వీళ్ళు ఏం చేశారు? అన్లిమిటెడ్ 20 GB కావాలా తీసుకో, 200 కావాలా తీసుకో. ఓ షిట్, 1000 GB పెట్టి గేమ్ డౌన్లోడ్ చేస్తావా? తీసుకో. సో 1 GB ఉన్నప్పుడు కేవలం మనం 2 గంటలు మాత్రం సోషల్ మీడియాలో ఉంటున్నాం. ఇప్పుడు అన్లిమిటెడ్ ఎంతసేపు అన్నా ఉండొచ్చు. 24 గంటల్లో 20 గంటలు సోషల్ మీడియాలో ఉంటాం. మనం ఫోన్ మీదే ఉంటాం. ఎందుకు? సింపుల్ థింగ్. ఎడిక్షన్ అనేది చాలా కామన్ టర్మ్, మనకు తెలుసు. సిగరెట్ తాగదర ఎడిక్ట్ అయిపోతావు, జీవితం నాశనం అయిపోద్ది. కానీ మనం అదే చేస్తాం. మందు తాగద్దరా, జీవితానికి లివర్ పోద్ది, అదే చేస్తాం. ఫోన్ చూడొద్దురా, సోషల్ మీడియాలో ఉండొద్దురా. మనం జస్ట్ ఒక ఎంపీసీస్ మాత్రమే. లేదురా బాబు రే, ఇది లైఫ్ కాదురా, బయటికి వెళ్ళొచ్చు, బోలని కొనుక్కోవచ్చు. ఒకసారి ఆలోచించు, మనకు కావాల్సిన డ్రీమ్స్, డిజైర్స్, అవుట్కమ్ అది రియాలిటీలో లేనప్పుడు రియాలిటీలో మనం ఎందుకు ఉండాలి?
ఈ పాయింట్ ఎప్పుడైతే మనం ఆలోచిస్తాం మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అది రియాలిటీ. ఎందుకంటే మనం ఒక బాట్టగలం అని మనం రియలైజ్ అయ్యాక ఖచ్చితంగా మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. కానీ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి ఎవరైతే ఫైట్ చేయగలరో, అంటే డిప్రెషన్ నువ్వు ఫైట్ చేయలేవు, ఎప్పటికీ ఫైట్ చేయలేవు. కేవలం నీ డ్రీమ్ కోసం ప్లాన్ చేసుకుని ముందుకెళ్తే మాత్రమే ఏదైనా వద్ది. నీకు ఐఫోన్ కావాలా? ఎన్ని మంత్స్లో? నెక్స్ట్ 12 months ఎన్ని దారులు ఉన్నాయి ఐఫోన్ సంపాదించడానికి. దొంగతనం ఇలాంటి ఎర్రి డైలాగులు వేసేవు నువ్వు బాట్ గడి వెళ్ళి నీ ఫ్రెండ్ గడి కూడెళ్ళి అంతకుమించి ఇంకేం చేయలేవు నువ్వు. అంతకుమించి ఇంకేం చేస్తావు? అంతకుమించి ఇంకేం చేయలేవు నువ్వు. నీ కళ్ళ ముందే ఆడేవాడు నీ గర్ల్ ఫ్రెండ్ వెళ్ళి వేసుకుంటా ఉంటే నువ్వేం పిక్కలేవు. ఆ ఏదో సినిమాలో అమ్మాయిని చూసి అర్రే నాకు కూడా ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ వస్తే ఎంత బాగోను. అది నీ లైఫ్లో లేదురా, అది ఎప్పటికి రాదు. అది వాడి గర్ల్ ఫ్రెండ్ నువ్వు కావాలనుకుంటావు ఏంట్రా బాట్టగడివి. సో నీకు అది కావాలి అంటే కష్టపడాలి, దక్కించుకోవాలి, దారి కనిపెట్టాలి. నాకు ఐఫోన్ కావాలి, ఐఫోన్ వల్ల యూజ్ ఏంటి? దానివల్ల రూపాయి యూజ్ ఉందా? నాకు ఒక అమ్మాయి కావాలి, నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలి. గర్ల్ ఫ్రెండ్ వల్ల ఏ యూజ్ ఉందిరా చెప్పు, ఒక్క యూజ్ చెప్పు. మెంటల్ రిలీఫ్. ప్రతి విలన్ లవ్ స్టోరీ వల్లే గుడిసిపోతాడు. ఆఖరికి విలన్ కూడా హీరో అయింది కేవలం అమ్మాయి వల్లే. హీరో గెలవడానికి కారణం పక్కన హీరోయిన్. అమ్మాయి వల్ల యూజే లేదు. ఉమెన్ వల్ల యూజ్ ఉండొచ్చు నీ లైఫ్లో, ఎందుకంటే నీకు ప్రతిసారి తోడు ఉంటారు, కానీ అమ్మాయిలు ఉండరు. అమ్మాయికి ఉమెన్కి ఏంటో తేడా తెలుసా? నువ్వు కొక్కు తోడులా అమ్మాయి వెనకాల పడతావు, ఎందుకంటే వాళ్ళు టెంప్టింగ్గా ఉంటారు, సెక్సీగా ఉంటారు నీ కళ్ళకి. కానీ రియాలిటీలో వాళ్ళు 10కి 1 రా. హైయెస్ట్ ఉంటే 1.5, అంతకు మించిన ఫిగర్లు అయితే మార్కెట్లో లేవు. అది అందరికీ తెలిసిందే, కానీ ఎవడో ఒప్పుకోడు. నువ్వు వెళ్ళి 1 ఫిగర్ని గోకి నువ్వు 10/10 అని చెప్పి రివ్యూ వేస్తావు దాన్ని. నేను 10/10 అయితే నీలా చీఫ్ ఫీల్లో నాకెందుకు పోరా అని చెప్పి నేను తిప్పించుకుంటుంది. అంతమంది నేను చేయడు. ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్ ఎనీ ఉమెన్, బట్ అవుట్ దేర్ ఫర్ ఫ్యూ పీపుల్ ఐఎమ్ జస్ట్ సేయింగ్, బికాస్ మోస్ట్ ఆఫ్ ది మెన్ ఇదే చేస్తారు. అందుకే వాళ్ళని కన్విన్స్ చేయడం అంటున్నా కదా. నేనే ఉమెన్ని ఉద్దేశించి మాట్లాడలే, బట్ వీ నీడ్ సమ్ ప్రిన్సిపల్స్ మ్యాన్. మెన్ డోంట్ హ్యావ్ దట్. కానీ ఉమెన్కి ఉన్నాయి, చాలా ప్రిన్సిపల్స్ ఉన్నాయి, మెన్కి లేవు. అదే దరిద్రం. అందుకే మోకాళ్ళ మీద నుంచి ఉంటారు అమ్మాయిల కోసం. కానీ అమ్మాయి ఇప్పుడు నుంచో ఒకటి గుర్తుపెట్టుకో, రాజు ఎప్పటికీ రాజు. అది పాకలో ఉన్న కిరీటం మీద ఉన్న. అయితే నేను రాజే అని ఎగురుకుంటా కూర్చోద్దు. రాజు లక్షణం ఏంటో ఆ లక్షణాలు నీకు ఉండాలి. నువ్వు రాజు అయితే సరిపోవు, లక్షణాలు ఉండాలి. అప్పుడే బాహుబలికి బల్లాల దేవకి తేడా ఉంటుంది. రాజు అనేవాడు ఒక లీడర్. వాడి ప్రజల్ని ఎలా కాపాడాలి, ఎలా కింగ్డమ్ని బిల్డ్ చేయాలని ఆలోచిస్తాడు. రాజు సంపద ఇంకా రెస్ట్ ఆఫ్ ది థింగ్స్, కానీ ఎప్పుడు స్క్రాచ్ నుంచి మాత్రం బిల్డ్ చేయడు. వేరేవాడి సొమ్ము కోసం ఆశిస్తాడు. సో మూసుకొని పక్కోడి ఎవడో పాన్ వీడియోలు చేస్తుంటే చూసి చేతకానోళ్ళ కొట్టుకోవడం మానేసి నువ్వే పాన్ వీడియోలు తయారు చేసుకో. లేదా నువ్వు వెళ్ళి దేనో దాన్ని వేసి. నువ్వు వేయలేవు, ఎందుకంటే బాట్టుగడివు. అందుకే కదా ఎవడో వేసిన వీడియోలు ఆడెవడో వేరేవాడి పిల్లాన్ని వేస్తా కూర్చుంటే నువ్వు ఆ వీడియోలు చూసి వేసుకుంటావు. ఇదే ఎక్కడ లాజిక్. అందుకే నేను మ్యాక్సిమం అయితే పాన్ చేయడం వల్ల ఇదే యూస్. ఒక చేతకానోళ్ళు చేసే పని. రివ్యూ వీడియోలు, రియాక్షన్ వీడియోలు. హాయ్ ఫ్రెండ్స్, నేను కొత్త ఫోన్ కొన్నా, ఈ ఫోన్ రివ్యూ అయితే మీకు ఇస్తాను. నువ్వు జీవితంలో మాత్రం ఆ ఫోన్ ఎప్పటికి కొను. ఆ వీడియోలు చూస్తాను, ప్రతి వీడియో చూస్తావు. ఖచ్చితంగా చెప్పిన ప్రతి వీడియో చూస్తావు. కానీ నీ లైఫ్లో లేదే. ఈ థాట్స్ అన్నీ నీకు 3 AM వస్తాయి ఖచ్చితంగా. అదే రియాలిటీ. యాక్సెప్ట్ చేయి, ప్లాన్ చేయి. ఎలా ప్లాన్ చేయాలని నెక్స్ట్ వీడియోలో చెప్తా. అప్పుడు దాకా నువ్వు ఆలోచించు, అతిగా ఆలోచించద్దు. థింక్ చేయి, అతిగా థింక్ చేయొద్దు. జస్ట్ ఈ రెండింటికి మధ్యలో ఒక సన్న గీత ఉంటుంది. ఆ గీత ఏంటో తెలుసా? యాక్షన్. నువ్వు థింక్ చేసి యాక్షన్ తీసుకో, అతిగా థింక్ చేసి యాక్షన్ తీసుకోవచ్చు.
ఎందుకంటే నువ్వు మొత్తం అంత పాసిబుల్ అవుట్కమ్ ప్రతిదీ ప్లాన్ చేస్తావు. ఇప్పుడు నేను రైట్ వెళ్ళాలా, లెఫ్ట్ వెళ్ళాలి, వెళ్తే ఏం జరుగుతుంది, ఇలా వెళ్తే ఏం జరుగుతుంది, క్యాలిక్యులేట్ చేయొద్దు. రెండే ఆప్షన్, రైటా లెఫ్టా. రైట్ వెళ్దాం అనుకుంటున్నావు, దూకే, పోతే పోయావు. పోతే ఒక సైడ్ క్యారెక్టర్ అని అనుకో. లేదు బతుకున్నావు అంటే అమ్మా మెయిన్ క్యారెక్టర్ రే షబాష్ అని చెప్పి ఇలా కొట్టుకుని ముందుకు వెళ్ళిపో, మళ్ళీ దూకు. చచ్చిపోయాయంటే తూర్పు తిరిగి దండం పెట్టుకో, అంతకుమించి ఏం చేయలేవు. సైడ్ క్యారెక్టర్లా మిగిలిపోతావా, ఆడెవడో వెళ్ళి దూకితే ఆడెనకాల గొర్రెలో వెళ్ళిపోతావా, నీ ఇష్టం. సో రేపు ఒక ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఎలా ఉండాలో దాని గురించి మాట్లాడదాం. మన డ్రీమ్ డిజైర్స్ ఎలా ప్లాన్ చేయాలి, ఎలా అచీవ్ చేయాలి, దీని గురించి నా దగ్గర ఒక పర్ఫెక్ట్ ఐడియా ఉంది. మనమంతా దాని మీద గట్టిగా ఎఫర్ట్స్ పెట్టాలి. సో నెక్స్ట్ వీడియోలో చెప్తా. సబ్స్క్రైబ్ చేసుకోని చెప్పను, వెళ్ళి పని చేసుకోరా పూక.